దేవుని విషయాల్లో ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో దేవుడు వారికే దైవ దీవెనలను దేవుడు ప్రసాదిస్తాడు. ఈరోజు ఈ రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయములో పౌలు గారి యొక్క పరిచర్యకు సహకరించిన వారిని ఎందుకు మర్చిపోలేదో చెప్పమంటారా? మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వాక్యం చూడండి ప్రియులారా. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. పౌలు గారి పరిచర్యలో చాలా మంది ఉపకారం చేశారు, ధర్మం చేశారు. అది చేయడం మర్చిపోవద్దు, అది దేవునికి ఇష్టమైనది. విశ్వాసులు ఎవరు అంటే ఇట్లా ఈ పనులు చేస్తారు. విశ్వాసులు ఇలా ఈ పనులు చేస్తారు. ఏం చేస్తారు? ఉపకారం చేస్తారు. ఇతరులకు ఏం చేస్తారు? ఉపకారం అంటే సహాయం. ఉపకారం అంటే ఏంటి? మేలు. ధర్మము అంటే ఇక మనం ఇచ్చింది మళ్ళీ అడగకుండా ఇచ్చేదాన్ని ధర్మము అంటారు. వారికి ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు తీసుకెళ్ళి మనం వారికి సహాయం చేస్తాం. అది తిరిగి వాళ్ళు మనకి ఇవ్వరు, దాన్ని ధర్మము అంటారు. మనుషులు కనబడేటట్టుగా మీరు ఏ ధర్మం చేయకండి. చాలామంది మనుషులు కనబడకుండా ఉన్నారే అని వీళ్ళే చెప్పుకుంటూ ఉంటారు, డబ్బు ఆయించుకుంటూ ఉంటారు. అయ్యగారు సేవ చేస్తున్నా అంటే మన దయ వల్లేను. ఆయన కారు కొన్నాడంటే ఎక్కడితే డబ్బులు? ఆయన బండి కొన్నాడంటే ఎక్కడ డబ్బు? మనం ఇచ్చిందే అంటారా? చెప్పండి. కూర్చొని నేను ఎంత ఇచ్చాను చెప్పు చూద్దాం. నువ్వు ఇచ్చింది నయా పైస కూడా ఉండదు. ఏం చెప్తాడు? మనం ఇస్తేనే ఆయన సేవ చేస్తున్నాడు అని చెప్తారు. ఏమి ఇచ్చావంటే ఏం ఉండదు. మనం ఇస్తేనే ఆయన సేవ చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలు, మీకు ఒక సంగతి చెప్తాను. నా వైపు చూచి ఎవరు పైసా కూడా ఎద్దు కానుక పెట్టెలో. మీకు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాను. నీకు దేవునికి లింక్ ఉంటేనే కానుకలు వేయాలి. నా వైపు చూస్తే నీవు ఎంత తక్కువ వేయాలో అంత తక్కువ వేస్తావు. దేవునికి వేసే కానుకే వేరు. కాబట్టి మనుషుల వైపు చూడకూడదు. మనం మనుషుల మెప్పుల కోసం ధర్మాలు చేయకూడదు. మనుషుల ఘనతల కొరకు మనము సహాయం చేయకూడదు. చూడండి, కొంతమంది ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ మీద పేరు ఉంటుంది. యాంపిల్ పేరు ఇచ్చారనుకోండి, దాని మీద పేరు ఉంటుంది. బాక్స్ ఉందనుకోండి, ఆ బాక్స్ మీద పేరు ఉంటుంది. కుర్చీలు ఉంటే కుర్చీల మీద పేర్లు. దేనికై పేర్లు? ఎవరికి ఇచ్చినట్టు? మన ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చినట్టుగా ఉండాలి. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అది దేవునికి ఇష్టమైనది. ఇంకో వాక్యం చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వాక్యం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఎవరన్నా మధ్యాహ్న సమయం
ఆకలితో మీ ఇంటికి వచ్చినప్పుడు అన్నం పెట్టడానికి త్వరపడి తాగుబోతులు కాదు, నిజముగా ఆకలితో నీ ఇంటికి వస్తే సహోదర సహోదరీలు, లేకపోతే ఎవరైనా సరే మన ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఆతిథ్యము అంటే భోజనం పెడితే మనకు తెలియకుండానే దేవదూతలకు పెట్టినట్టు అని అక్కడ ఉంది ప్రియులారా. మీకు మరొక విషయం చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం ఎవరికైనా మేలు చేస్తే దేవుడు మర్చిపోడట. మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. తప్పకుండా ప్రతిఫలములు దేవుడు మనకిస్తాడు. ఈ రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఎవరయ్యా వీరు అనే దానికి అది చూపించాను. వాళ్ళంతా త్యాగం చేసిన వారు, తమ ఆస్తులను సేవకు పంచిన వారు. పౌలు గారి యొక్క పరిచర్యలో ఎంత త్యాగమూర్తులు ఉన్నారో ఈ పేర్లు మీరు చదువుకోవాలి. ఆయనకి ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుతీయలేదట.